స్టార్ క్రికెటర్గా ఉండాల్సిన కాంబ్లీ కనీసం నడవటానికి కూడా ఇబ్బంది పడుతూ ఉన్న ఓ వీడియో ఆ మధ్య వైరలైంది. దీంతో నెటిజన్స్ అంతా క్యాస్ట్ పాలిటిక్స్ కి కాంబ్లీ బలైపోయాడు అని కామెంట్స్ పెట్టడం మొదలుపెట్టారు. కాంబ్లీ దళితుడు కాబట్టే అతనికి ప్రాధాన్యత ఇవ్వలేదంటూ విమర్శించారు. అంతేకాదు 1996 ప్రపంచకప్లో జింబాబ్వేపై 106 పరుగులతో కాంబ్లీ సెంచరీ చేసినా అందరూ సచిన్నే హైలైట్ చేశారు అని ఆనాటి రోజులను గుర్తు చేశారు. మరికొందరు మాత్రం కాంబ్లీ కేవలం తన తాగుడు వల్లే కెరియర్ను నాశనం చేసుకున్నాడని అంటారు. క్రికెట్కి రిటైర్మెంట్ ఇచ్చిన తర్వాత కాంబ్లీ సినిమాల వైపు వెళ్లి సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశాడు. 2 నిర్మాణ సంస్థలను కూడా పెట్టాడు. ముంబైలో ఈ లోక్ భారత్ పార్టీ ఉపాధ్యక్షుడిగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. 2009 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయాడు. ఆ తర్వాత 2010లో మోడల్ ఆండ్రియా హెవిట్ను వివాహం చేసుకుని ఓ ఇంటివాడయ్యాడు. కానీ విపరీతమైన తాగుడు కారణంగా అనారోగ్యం పాలయ్యాడు కాంబ్లీ. సచిన్కు కాంబ్లీకి కేవలం 1 సంవత్సరం మాత్రమే ఏజ్ గ్యాప్ ఉంది. కానీ వినోద్ కనీసం నడవటానికి సైతం ఇబ్బంది పడుతున్నాడు. సక్సెస్ వచ్చాక మనిషి ఎలా ఉండాలి అన్నదానికి సచిన్ ఉదాహరణ అయితే, ఎలా ఉండకూడదు అని చెప్పటానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ వినోద్ కాంబ్లీ అంటారు.